Second bit, sir. Total ordering cost under TOC and total carrying cost at EOQ. Sir, total ordering cost and total carrying cost at EOQ formula. Two alternatives are there. First formula TOC plus TCC. Second alternative is also there. Shortcut square root of 2 AOC. ఏది యూస్ చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. 2 into A 48,000 into 120 into 2 right. So 2 into 48,000 into 120 into 2 right. Root apply and sir 4,800 rupees sir. 4,800 rupees. Same TOC and TCC cost at 4,000 units order size, at proposed order size. TOC and TCC at proposed order size. Proposed order size. Proposed order size. That is 4,000 units, na? 4,000 units. Sir, formula. సార్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 AOC అప్లై చేయడం కుదరదు. ఇక్కడ కంపల్సరీగా ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ రెగ్యులర్ ఫార్మ్ ఏంటండి TOC ప్లస్ TCC. నేను చెప్పాను ఓన్లీ EOQ సైజ్కే 2 ఫార్ములాస్ ఉంటాయి, 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ రిమైనింగ్ సైజ్కి మటు ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ ఏంటి TOC ప్లస్ TCC. TOC ప్లస్ TCC. TOC ప్లస్ TCC. TOC ప్లస్ TCC. TOC నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ into ordering cost per order plus TCC half of the order size into carrying cost per unit per annum. Right sir, number of orders A by order size A and sir A 48,000 అనుకోండి sir. A 48,000 divide by order size 4,000 ఆర్డర్స్ చెప్పండి సార్. సో యాన్యువల్ డిమాండ్ 4,000 ఆర్డర్ సైజ్ ఫాలో అయితే ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయాలి సార్? 12 ఆర్డర్స్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డరు 120 ప్లస్ హాఫ్ ఆఫ్ ద ఆర్డర్ సైజ్ 4,000 by 2 ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం 2 right. So 48,000 divided by 4,000 12 orders into 120 1,440. Next 4,000 divided by 2 2,000 into 2 4,000. So 5,440 right. Sir, at EOQ size additional cost is 4,800. At proposed size additional cost is 5,440. Sir, how much extra cost? So the company has to incur an additional cost. Company has to incur an additional cost equal to difference in the Japan sir 5,440 minus 4,800 640 rupees sir. Company has to incur an additional cost is 640. Correct answer? Correct. Next, the third bit, sir. What is the minimum carrying cost the company has to incur? Sir, ఒక చిన్న లాజిక్ మినిమం క్యారింగ్ కాస్ట్ అడిగాడు కాబట్టి మీకు ఇంత టేబుల్లో చూపిస్తాను. ఎగ్జాంపుల్ టేబుల్లో సార్ ఆర్డర్ సైజ్
డిక్రీజెస్ ఇంక్రీజ్, ఆర్డర్ సైజ్ ఇంక్రీజెస్, క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజెస్. అంటే దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్డర్ సైజ్ అండ్ క్యారింగ్ కాస్ట్. సో క్యారింగ్ కాస్ట్కి ఆర్డర్ సైజ్కి, ఇదిగోండి ఆర్డర్ సైజ్ ఇలా రైజ్ అవుతుంది అనుకోండి, క్యారింగ్ కాస్ట్ కూడా రైజ్ అవుతుంది. ఆర్డర్ సైజ్ ఇలా డౌన్ అవుతుంది అనుకోండి, క్యారింగ్ కాస్ట్ కూడా డౌన్ అవుతుంది. ఆర్డర్ సైజ్కి క్యారింగ్ కాస్ట్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. మరి ఆర్డర్ సైజ్కి ఆర్డరింగ్ కాస్ట్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. చూడు కావాలంటే 600 ఆర్డర్ సైజ్ దగ్గర 90 ఆర్డర్స్, సో ఆర్డరింగ్ కాస్ట్ 8,10,000, 1200 దగ్గర 4,05,000, 1800 దగ్గర 2,70,000. అంటే ఆర్డర్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొంది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తగ్గుతాయి కాబట్టి టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ తగ్గుద్ది. అంటే ఈ రెండు మధ్య ఎలా ఉంటుందండి, ఈ ఆర్డర్ సైజ్ ఇలా ఇంక్రీజ్ అవుతుంటే ఇదేమన్నా ఇలా డిక్రీజ్ అవుతుంటుంది అనమాట. ఈ టైప్లో ఉంటుంది అనమాట. దీన్ని ఇన్వర్స్ రిలేషన్ అంటాం. సో దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్డర్ సైజ్ అండ్ ఆర్డరింగ్ కాస్ట్. అదే మరి ఆర్డర్ సైజ్కి క్యారింగ్ కాస్ట్కి మధ్య రిలేషన్ డైరెక్ట్ రిలేషన్. ఆర్డర్ సైజ్ ఇంక్రీజెస్, క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్. ఆర్డర్ సైజ్ డిక్రీజెస్, క్యారింగ్ కాస్ట్ డిక్రీజ్. రైట్. ఇప్పుడు వాడు అడిగిన బిట్ ఏంటి సార్ అంటే వాట్ ఈజ్ ద మినిమం క్యారింగ్ కాస్ట్ అన్నాడు. మినిమం క్యారింగ్ కాస్ట్ ఏంటి సార్? ఇక్కడ మినిమం క్యారింగ్ కాస్ట్ ఏంటి సార్ అంటే మన దగ్గర 2 ఉన్నాయి సార్. ఒకటి ఈఓక్యూ సైజు, రెండోది ప్రపోజల్ సైజు. ఈఓక్యూ సైజ్ అంతా 2,400, ప్రపోజల్ సైజ్ అంతా 4,000. మరి ఈ రెండు సైజెస్లో మినిమం క్యారింగ్ కాస్ట్ ఎక్కడ ఉందో చెప్పండి. మినిమం క్యారింగ్ కాస్ట్ రిలేషన్ ఆర్డర్ సైజ్ ఇంక్రీజ్, క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్, ఆర్డర్ సైజ్ డిక్రీజ్, క్యారింగ్ కాస్ట్ డిక్రీజ్. కాబట్టి ఉన్న రెండు సైజు, ఒకటి ఏమన్నా 2,400 ఈఓక్యూ సైజు ఒక సైజు, ఒక ఆర్డర్ సైజు, రెండోది ప్రపోజ్ ఆర్డర్ సైజ్ 4,000. మరి మినిమం క్యారింగ్ కాస్ట్ అనేది 2,400 దగ్గర ఉంటుందా లేదా 4,000 దగ్గర ఉంటుందా? 2,400 దగ్గర ఉంటుంది. 2,400. కాబట్టి మినిమం క్యారింగ్ కాస్ట్ ఈక్వల్ టు minimum carrying cost equal to minimum carrying cost equal to minimum carrying cost formats are half of the order size into C. Right sir, a order size దగ్గర సార్ minimum carrying cost ఉన్నది 2,400. so 2,400 by 2 into carrying cost per unit per annum 2. So 2 cancel అయితే 2,400. ఆన్సర్ చెక్ చేయండి సార్. రైట్ 2,400. సో దీంతో ఫస్ట్ ప్రాబ్లం ఫినిష్ సార్. ఓకే, సెకండ్ ప్రాబ్లం సార్. ఇన్ దిస్ ప్రాబ్లం 2 raw material items are there. Okay, I will read out this content sir. The gardener is deciding on EOQ for 2 brands of fertilizers X and Y. Sir, gardener కావాల్సిన raw material items ఏంటి? Fertilizers కదా సార్. gardener కావాల్సిన raw material items fertilizers. So he requires 2 raw material items, that is fertilizer X, fertilizer Y. ఇతను ఆ ఫర్టిలైజర్ ఎక్స్ ఐటము, ఫర్టిలైజర్ వై ఐటము ఏ ఆర్డర్ సైజ్ ఫాలో అవుతున్నాడ? ఎకనామిక్ ఆర్డర్ సైజ్ ఫాలో అవుతున్నాడ. సార్ ఎందుకని అతను ఎకనామిక్ ఆర్డర్ సైజ్ ఎందుకు ఫాలో అవ్వాలి సార్? అట్ విచ్ టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ టోటల్ క్యారింగ్ కాస్ట్, అంటే దట్ మీన్స్ అడిషనల్ కాస్ట్ ఈజ్ మినిమం. అందుకని గార్డెనర్ హ్యాస్ డిసైడెడ్ ఫాలో ద ఎకనామిక్ ఆర్డర్ సైజ్. ఊరిని ఎకనామిక్ ఆర్డర్ సైజ్ ఎందుకు ఫాలో అవుతారండి అంటే ఒకటే, at which total ordering cost and total carrying cost. సింపుల్గా చెప్పండి, అడిషనల్ కాస్ట్ ఈజ్ మినిమం. రా మెటీరియల్ పర్చేస్ కాస్ట్ని ఎవ్వరు ఫోకస్ చేయరు సార్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అంతా యూనిట్ ప్రైస్ సేమ్గా ఉన్నప్పుడు రా మెటీరియల్ పర్చేస్ కాస్ట్ని ఎందుకు ఫోకస్ చేస్తారు సార్? నువ్వు ఎక్కడికి వెళ్ళి కొన్నా సరే యూనిట్ ప్రైస్ అనేది సేమ్ అన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? నాకు అక్కడి నుంచి తెస్తే నాకు ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి తెస్తే ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఎందుకు సార్, నేనైతే చాలా కంట్రోల్డ్గా ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి బిర్యానీ కోసం అప్లై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1 టౌన్ నుంచి తీసుకొచ్చాం అనుకోండి బిర్యానీ, ఆర్డర్ ఛార్జెస్ 30 రూపీస్. అదే మన లక్ష్మీపురం నుంచి తీసుకొచ్చాం అనుకోండి, ఆర్డర్ ఛార్జ్ 10 రూపీస్ అనుకోండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను, రెండు సేమ్ టేస్ట్ అనుకోండి, ఇక్కడే కొట్టేస్తాను, 10 రూపాయలతో కొట్టేస్తాను.
అందుకని ఎడిషనల్ కాస్ట్ని చాలా కంట్రోల్డ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఎక్కడైనా 250 బిర్యానీ ప్రైస్. కాబట్టి ఈ థీమ్ మనకు బాగా యూజ్ అయింది అనమాట. రైట్, ఎక్స్ అండ్ వై, మెటీరియల్ ఎక్స్ అండ్ వై, ఫర్టిలైజర్ ఎక్స్, ఫర్టిలైజర్ వై. సార్ యాన్యువల్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ ఎక్స్ 2000 bags, యాన్యువల్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ వై 1280 bags. సార్ యాన్యువల్ డిమాండ్ ఇవ్వలేదు సార్. సార్ నేను చెప్పాను, దెర్ ఈజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ ద స్టోర్స్, దెన్ యూసేజ్ బికమ్స్ డిమాండ్. హియర్ దెర్ ఈజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ, ఓన్లీ జస్ట్ 3 lines ఉంది ప్రాబ్లం. చూడు, దెర్ ఈజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ. దెర్ ఈజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ అన్నప్పుడు నీకు ఎంతైతే కావాలో అంతా పర్చేజ్ చేయాలి, నీ యూసేజ్ ఎంతో అంతా పర్చేజ్ చేయాలి. యాన్యువల్ యూసేజ్ బికమ్స్ యాన్యువల్ డిమాండ్. రైట్, సో ఫస్ట్ పాయింట్ ప్రాబ్లం నెంబర్ 2, ఎక్స్ వై ఫర్టిలైజర్. ఫర్టిలైజర్ ఎక్స్, ఫర్టిలైజర్ వై, particulars. Okay, particulars. Right, here there is no opening inventory, so that means that becomes usage becomes demand. So annual demand of raw material. Annual demand of raw material 2000 bags, 1280 bags. bags. This is annual demand of raw material. Next, ordering cost per order. Ordering cost per order. Ordering cost per order. Bracket lo O. Sir, relevant ordering cost per purchase order for material X 1200 sir. Material Y 1400 sir. This is rupees. Next, annual relevant carrying cost per bag. Carrying cost per unit per bag ఇచ్చేసారు సార్. Carrying cost per unit per bag. So carrying cost per annum per bag. Carrying cost per unit per annum. C 480, 560. 480, 560. 480, 560. So ready sir, data ready. First bit, compute EOQ for X and Y. A EOQ formula sir, square root of 2AO by C, that equal to 2 into A 2000. Next, O 1200 by C 480. 2 into 2000 into 1200 divided by 480. Sir, 10,000 sir, into root kottandi sir, root 100 bags వచ్చింది sir. Yeah, exactly 100 bags. 100 bags. Next, 2 into 1280 into O 1280 కదా సార్. ఓకే, 1280 O 1400 divided by 560. 2 into 1280 into 1400 divided by 560.
root. Sir, 80 bags, sir. 80 bags. Please check the answers. Correct, sir. 80 bags. Second point. For the EOQ, and economic order says the annual ordering cost and annual carrying cost and additional cost summation adigaru, sir. Sir, na idea. Economic order says Gardner follow avutundi. So Gardner economic order says follow avutunnadu kabatti additional cost find out cheyadam chala easy. Hey sir, two alternatives untayi sir. Economic order says daggara TOC plus TCC ORR square root of 2 AOC. ఎందుకంటే ఎకనామిక్ ఆర్డర్ సైజ్ దగ్గర అడిషనల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి టూ ఆల్టర్నేటివ్స్ ఆర్ దేర్. అదే రిమైనింగ్ ఆర్డర్స్ కనుకోండి ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ ఇస్ దేర్, టీఓసి ప్లస్ టీసీసీ. కొద్దిగా లెందీ అది టీఓసి ప్లస్ టీసీసీ. అదే షార్ట్ కట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 AOC అనమాట. రైట్. సో బి పాయింట్ చాలా ఈజీ సార్. బి పాయింట్ చాలా ఈజీ. ఎట్ EOQ total ordering costs and total carrying costs. Total ordering costs and total carrying costs is equal to EOQ దగ్గర two alternatives TOC plus TCC ORR square root of 2 AOC. Shortcut use చేయండి సార్, సింపుల్ గా అయిపోతుంది. Square root of 2 AOC. That equal to square root of 2 into A 2000, next O 1200, C 480. Multiply answer 2 into 2000 into 1200 into 480. Applies the 48,000 sir. Sir, if 48,000 lo half of the amount to TOC, half of the amount to TCC. At TOQ, TOC equal to TCC అన్నారు గుర్తుందా సార్? సో మనం ఎగ్జాంపుల్లో 2,70,000 equal to 2,70,000, that is equal to 5,40,000. సో అడిషనల్ కాస్ట్ హాఫ్ అమౌంట్ ఏమైనా టీఓసి అయితే హాఫ్ అమౌంట్ టీసీసీ అవుతుంది సార్. సెకండ్ రా మెటీరియల్ ఐటమ్ 2 into డిమాండ్ 1,280 into 1,400 into 560. సో 2 into 1,280 into 1,400 into 560 is equal to రూట్ కడితే 44,800 సార్. 44,800. 44,800. రైట్. చెక్ చేయండి సార్. యా, ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఫర్ ద EOQ కంప్యూట్ ద నెంబర్ ఆఫ్ డెలివరీస్ అన్నాడు సార్. నెంబర్ ఆఫ్ డెలివరీస్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నెంబర్ ఆఫ్ డెలివరీస్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ సార్. Number of orders per annum or number of deliveries per annum. Sir, number of deliveries per annum, sir. Sir, we will follow the order says EOQ order says. If company follows EOQ order says, number of orders to be placed in a year. If company follows EOQ order says, number of orders to be placed in a year. Ante A by order says. So, EOQ size 100 bags సార్. యాన్యువల్ డిమాండ్ 2,000 సార్. మరి 2,000 బ్యాగ్స్ని 100 బ్యాగ్స్ చొప్పున తెస్తే ఎన్నిసార్లు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి? 2,000 బ్యాగ్స్ మనకి రిక్వైర్మెంట్. ఈ 2,000 బ్యాగ్స్ని 100 బ్యాగ్స్ ప్రకారం తీసుకొస్తున్నాం అనుకోండి, 100 నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ 2,000 డివైడ్ బై 100. 2,000 డివైడ్ బై 100 వేస్తే 20 ఆర్డర్స్, అంటే 20 టైమ్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. ఇఫ్ కంపెనీ ఫాలోస్ ఎకనామిక్ ఆర్డర్ సైజ్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ ఫర్ రా మెటీరియల్ ఎక్స్కి 20 orders. So formula, number of deliveries per annum equal to annual demand divided by order size. Annual demand 2,000
Company follows which order size? Economic order size, 100 bags. 100, it's called 20 orders. Next, annual demand 1280 divided by order size. Order size. Economic order size company follow 80. 80. So 1280 divided by 80. 16 orders. 16 orders. 16 orders. So that is the number of deliveries per annum. Number of deliveries per annum. Okay, right. Next. What is the time gap between two orders? అంటే ఆర్డర్కి గ్యాప్ ఎంత? ఇప్పుడు 20 ఆర్డర్స్ అన్నారు సార్. 20 ఆర్డర్స్ డ్యూరింగ్ ద ఇయర్లోనేగా. మరి ఈ ఇయర్లో 20 ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆర్డర్కి గ్యాప్ ఎంత సార్ అన్నారు. 1 year ఈక్వల్ అని చెప్పాడు సార్. 1 year ఈక్వల్. హియర్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్. There is no information about the days, number of working days. So take 365 days. 365 days. So D. Time lag between two orders, sir. Adding question. Yeah, time gap between two orders. Time gap between two orders. Time gap between two orders. Time gap between two orders is equal to time gap between two orders is equal to number of days in a year divided by number of orders in a year. So number of days 365 days divided by 20 orders. So 365 divided by 20. 18.25 days, sir. So approximately 18 days. So order ki gap 18 days. Yeah, exactly. వాడు 18.25 అని ఇచ్చారు సార్. నేను దాన్ని అప్రాక్సిమేట్ చేసి 18 అని చెప్పాను. సో 18.25 days అని ఇచ్చాడు. ఓకే, రైట్. అప్రాక్సిమేట్లీ 18 days. నెక్స్ట్ 365 days డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఏ ఇయర్ 16 orders. సో 365 divided by 16. 22.8125 days. Approximately 23 days. Approximately 23 days. Right, correct. So time gap between two orders. X అనే item ki gap approximately 18 days. Order ki gap. Y అనే item ki order gap 23 days. So 4 bits completed, sir. So this is the second problem. ఎంత టైం వచ్చింది? స్టార్టింగ్ నుంచి అంతే. బ్యాటరీస్ చేంజ్ చేస్తారా అసలు? Let us start problem number 3. Let us start problem number 3. Sir, a company manufactures a product from a raw material. So that means single raw material item is used for the production of product. For the production of company product, which is purchased at 60 rupees per kg. అంటే purchase price per kg of raw material 60 rupees per kg. Okay, information ready, sir. So problem number 3, sir. Unit price of raw material
Unit price of raw material. Unit price of raw material 60 rupees, sir. 60 rupees. Next, the company incurs a handling cost of 360 rupees plus freight charges 390 rupees per order. అంటే నేను స్విగ్గీ వాడికి కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే వాడు వెళ్ళి అక్కడ పికప్ చేసుకోవాలి ఐటమ్ని, హ్యాండ్లింగ్ కాస్ట్, ఆ తర్వాత ట్రావెల్ చేయాలి, ఫ్రైట్ ఛార్జెస్. సో సేమ్ అంటే దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్డరింగ్ కాస్ట్. సో ఆర్డరింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే హ్యాండ్లింగ్ కాస్ట్, ఫ్రైట్ ఛార్జెస్. మరి క్యారింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్, కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, కాస్ట్ ఆఫ్ obsolescence, interest on capital invested in raw material purchase. That 4 items are collectively carrying cost. Handling cost, freight charges, these 2 items collectively called as ordering cost. So ordering cost per order 360 plus 390. Ordering cost per order. Ordering cost per order. Bracket lo wo 360 plus 390 is equal to 750 rupees. Next, carrying cost రెడీగా ఉంది. క్యారింగ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్. సార్ పర్ కేజీ పర్ యానం కావాలి వాడు, కానీ పర్ కేజీ పర్ మంత్ ఇచ్చాడు చూడండి. పర్ కేజీ పర్ మంత్ 0.5 అంటే పర్ కేజీ పర్ యానం ఎంత అవుతుంది సార్? 0.5 into 12, 6 రూపీస్. ఇన్ ఎడిషన్ దాంతోపాటు ఇంకొక ఐటమ్ ఉందంట. ఏంటి సార్ అది? ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ రా మెటీరియల్ పర్చేస్. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇది ఎంత సార్? సపరేట్గా ఇచ్చాడు. ఇది 9 రూపీస్ పర్ కేజీ. సో ఒక 3 ఎలిమెంట్స్ ఏమన్నా 0.5 into 12, 6 రూపీస్. ఒక ఎలిమెంట్ ఏమన్నా 9, 6 plus 9, 15. సో దట్ ఈస్ ద క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. సో క్యారింగ్ కాస్ట్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి సార్. సో సమ్ 3 ఎలిమెంట్స్ ఏమన్నా 0.5 into 12, 6 రూపీస్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమన్నా సపరేట్గా మెన్షన్ చేశారు 9 రూపీస్. 6 plus 9 ఎంత సార్? 15. సార్ అన్ని ప్రాబ్లంలో ఇలానే ఇవ్వాలని రూల్ వేస్తారు. అక్కడ ఉన్న ఐటమ్ ఇస్తారు. ఒక్కోసారి ఓన్లీ 1 ఐటమ్ ఉండొచ్చు, ఒకసారి 2 ఐటమ్స్ ఉండొచ్చు, ఒకసారి 3 ఐటమ్స్ ఉండొచ్చు, లేదా 4 ఐటమ్స్ ఉండొచ్చు. రైట్. సో క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. Carrying cost per unit per annum is equal to 0.5 into 0.5 into 12 plus 9, 15 rupees. Carrying cost per unit per annum is equal to 15 rupees. Next, the annual production of the product or raw material. Product. So annual production of the product is equal to 1 lakh units. Okay, 1 lakh units. Sir, mari production 1 lakh units aithe usage enta sir? Sir, 2.5 units are obtained from 1 kg of raw material. So 1 kg of raw material use cheste neeku 2.5 units vastayandi sir. But total production జరిగింది సార్ 1 lakh units. మరి 2.5 unitsకి 1 kg రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అయితే 1 lakh unitsకి కన్జ్యూమ్డ్ రా మెటీరియల్ ఎంత సార్ అంటే 1 lakh divided by 2.5. 1 lakh divided by 2.5 is equal to 40,000 kgs. 40,000 kgs. So for 1 kg raw material used for obtaining 2.5 units. So 2.5 unitsకి 1 kg రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తే 1 lakh unitsకి 40,000 kgs raw material consume అవుతుంది అన్నమాట. సో annual usage of raw material equal to is equal to for 2.5 units ki 1 kg raw material used. For 1 lakh units ki కి యూసేజ్ ఎంతో చెప్పండి సార్.
సో 2.5 యూనిట్స్కి 1 kg రా మెటీరియల్ యూస్ చేస్తే 1 lakh యూనిట్స్కి ఎంత 40,000 kgs 40,000 kgs. నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్కడ ఓపెనింగ్ ఇన్వెంటరీస్ లేవు సార్. దెర్ ఈజ్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్. There is no opening inventory of raw material. Hence, usage becomes purchase. Usage becomes purchase. So, annual purchase of raw material equal to annual purchase of raw material equal to 40,000 kgs. Annual purchase of raw material equal to 40,000 kgs. 40,000 kgs. So, usage purchase is same. Endukani since there is no opening inventory of raw material. Okay na? Right. Next. అయిపోయింది సార్ ప్రాబ్లం. రైట్. ఇక ఫస్ట్ బిట్ చూడండి సార్. క్యాలిక్యులేట్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్. సో రా మెటీరియలే కదా సార్, ఇక్కడ సింగిల్ రా మెటీరియల్ ఐటమేగా యూస్ చేసింది. ఎందుకంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ ఏ రా మెటీరియల్ అని. సో దట్ మీన్స్ ప్రోడక్ట్ రిక్వైర్ సింగిల్ రా మెటీరియల్ ఐటమ్. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈఓక్యూ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2AO by C. 2 into A 40,000, O 750 by 15. So 2 into 40,000 into 750 divided by 15. So 2,000 sir. KS है sir. Raw material unit kg है yeah kg. Answer check change sir. 2,000 KS right. Next. Advise how frequently should orders for procurement be placed. Procurement and raw material purchase చేయడం. సో ఎంత ఫ్రీక్వెంట్గా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు అంటే గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్. ఎంత ఫ్రీక్వెంట్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా ఆర్డర్స్ ప్లేస్ అంటే టైం గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్. టైం గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్. సో టైం గ్యాప్ బిట్వీన్ టూ ఆర్డర్స్ సార్. సెకండ్ పాయింట్, సెకండ్ బిట్ కదా సార్. బి time gap between two orders. 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 Formula. Number of days in a year. Number of days in a year divided by number of orders in a year. Number of orders in a year. Right. First denominator calculate chedam sir. Number of orders in a year. Number of orders in a year. Right. Present company follows 2,000 case order size. Am I right? Yes. ఎందుకంటే ప్రజెంట్ ఈఓక్యూ సైజ్ ఫాలో అవుతున్నారు. మరి 2,000 కేస్ సైజ్ ఫాలో అవుతూ 40,000 ప్రొక్యూర్ చేయాలి. 40,000 కేస్ రా మెటీరియల్ కొనాలి. ఏది 2,000 సైజ్ ఫాలో అవుతూ. మరి 2,000 సైజ్ ఫాలో అవుతూ 40,000 కేస్ పర్చేజ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్. ఎన్నిసార్లు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి సార్? చూడండి 2,000 కేస్ ఆర్డర్ సైజ్ ఫాలో అవుతూ 40,000 కేస్ పర్చేజ్ చేయాలి సార్. ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయాలి? 40,000 డివైడెడ్ బై 2,000 20 ఆర్డర్స్ అండి. సో number of orders in a year is equal to number of orders in a year equal to annual demand of raw material divided by order size
divided by order size. Right. Annual demand of raw material 40,000. 40,000. Order size. Order size. EOQ order size follows sir 2,000. 2,000. So 40,000 divided by 2,000 is equal to 20 orders. Right. So right. Okay. Denominator ready. Right. Sir, year lo 20 orders place చేస్తున్నారు సార్. ఆర్డర్ కి గ్యాప్ ఎంత? ఇయర్లో 20 ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. ఆర్డర్ కి గ్యాప్ ఎంత? సార్ 1 year ఈక్వల్ టు అవునా మెన్షన్ చేశాడు సార్. Here there is no information about the working days in a year. So 365 days తీసుకోండి సార్. So 365 days time gap between two orders. Time gap between two orders. Time gap between two orders is equal to number of days in a year, sir. 365 days. Next, number of orders in a year. 20 orders. So 365 divided by 20. 18.25 days amount. Approximately 18 days. So order ki gap 18 days. Yeah, exactly correct. Next, C bit. It's very, very important. If the company proposes to rationalize the placement of orders on quarterly basis, కంపెనీ మేనేజ్మెంట్ కనుక నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనుక రెడ్యూస్ చేస్తున్నట్లయితే, ప్రెజెంట్లీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఇయర్ 20 ఆర్డర్స్, దట్ షుడ్ బి రేషనలైజ్ అంటే తగ్గించడం. ఎక్కడికి? క్వార్టర్లీ బేసిస్. అంటే క్వార్టర్లీ బేసిస్ అంటే 3 monthsకి ఒక ఆర్డర్, 3 monthsకి ఒక ఆర్డర్, 3 monthsకి ఒక ఆర్డర్, 3 monthsకి ఒక ఆర్డర్. ప్రజెంట్ అయితే 18.25 డేస్కి 18.25 డేస్ కాడ 20 ఆర్డర్స్ వచ్చినాయి. కానీ వాళ్ళు ఏమన్నారు? ప్రపోజల్ ఏంటి సార్? టు రేషనలైజ్ అంటే టు రెడ్యూస్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. అంటే లాస్ట్ టైం 18.25 కదా డేస్కి, అంటే 20 ఆర్డర్స్. ఇప్పుడు ఆ 20 ఆర్డర్స్ రెడ్యూస్ అవుతుంది అంటే 4 ఆర్డర్స్. సార్ 4 ఆర్డర్స్ అని ఎక్కడ ఇచ్చాడు సార్? సార్ క్వార్టర్లీ బేసిస్ అంటే 4 ఆర్డర్స్ కదా సార్. ఇయర్లీ క్వార్టర్లీ బేసిస్ అంటే 4 ఆర్డర్స్ కదా. 3 monthsకి ఆర్డర్ ప్లేస్ చేస్తాం, 3 monthsకి ఆర్డర్ ప్లేస్ చేస్తాం, 3 monthsకి. సో 4 ఆర్డర్స్. మరి if company propose to rationalize placement of orders on quarterly basis, what percentage of discount in the price of raw material should be negotiated? అంటే ఎంత డిస్కౌంట్ నెగోషియేట్ చేయొచ్చు? ఎందుకని సార్ అసలు డిస్కౌంట్ ఎందుకు వచ్చింది సార్ అంటే, సార్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 20 నుంచి 4కి రెడ్యూస్ చేస్తున్నారో ఆటోమేటిక్ ఆర్డర్ సైజ్ ఇంక్రీజ్ అయింది సార్. యాన్యువల్ డిమాండ్ ఎంత సార్ మంది? యాన్యువల్ డిమాండ్ సార్, యాన్యువల్ డిమాండ్ 40,000 సార్. సో 40,000 యాన్యువల్ డిమాండ్. సో ఈ 40,000 డిమాండ్ని 4 ఆర్డర్స్లో మనం పర్చేజ్ చేస్తే ఆర్డర్ సైజ్ ఎంత ఇస్తారు సార్? 4 ఆర్డర్స్ 40,000 మనకి రావాలి సార్. అంటే ఆర్డర్ సైజ్ ఎంత సార్? 40,000 డివైడ్ బై 4 ఆర్డర్స్ చేస్తే ఆర్డర్ సైజ్ అంత ఇది 10,000 అవుతుంది. మరి సార్ 10,000 ఆర్డర్ సైజ్ ఫాలో అయితే నీకు అడిషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా సార్? డ్యామ్ షూర్గా ఇంక్రీజ్ అవుతుంది, షూర్. ప్రజెంట్ ఫాలో అవుతుంది ఏంటి సార్? ఈఓక్యూ సైజ్. ఈఓక్యూ సైజ్ ఎంత సార్? 2,000 కేసు. 2,000 కేసు ఆర్డర్ సైజ్ ఎక్కడ? 10,000 కేసు ఆర్డర్ సైజ్ ఎక్కడ? ప్రజెంట్ కంపెనీ ఫాలోస్ ఈఓక్యూ ఆర్డర్ సైజ్. ఎందుకని? టు మినిమైజ్ ద అడిషనల్ కాస్ట్. మరి మాస్టర్ ఇప్పుడు ఏంటి ప్రపోజల్ ఏంటి? ఈ ఈఓక్యూ సైజ్ అయితే 20 times వాడి ఫేస్ చూడాలి. ఎవరి ఫేస్ సార్? సప్లయర్ ఫేస్. సో అందుకని వాడి ఫేస్ని 4 timesలో మనం ఫినిష్ చేయాలి. అంటే వాడిని 4 ఆర్డర్స్లో మనకి మొత్తం తీసుకొచ్చుకోవాలి. మరి సార్ 4 ఆర్డర్స్లో టోటల్ డిమాండ్ రావాలి అంటే
మరి 10,000 కేస్ ఆర్డర్ సైజ్ ఫాలో అవ్వాలి. ఎంత? 10,000 కేస్ ఆర్డర్ సైజ్ ఫాలో అవ్వాలి. ఇఫ్ కంపెనీ ఫాలోస్ 10,000 కేస్ ఆర్డర్ సైజ్ అనగానే వెంటనే ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతుంది. నువ్వు 2,000 కేస్ దగ్గర అయ్యే అడిషనల్ కాస్ట్కి 10,000 కేస్ దగ్గర అయ్యే అడిషనల్ కాస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అవును సార్. మరి మాస్టర్ దట్ ఎక్స్ట్రా కాస్ట్ని ఏం చేయాలి సార్? ఫోన్ చేద్దాం, సప్లైకి ఫోన్ చేసి దట్ ఎక్స్ట్రా కాస్ట్ టు బి కాంపన్సేటెడ్ బై డిస్కౌంట్. ఎక్స్ట్రా కాస్ట్ని కాంపన్సేట్ చేయమని అడుగుదాం డిస్కౌంట్ ఫార్మాట్లో. సార్ ఒప్పుకుంటాడా సార్? మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయింది సార్? 10,000 కేస్ సైజ్ ఫాలో అయితే ఆల్రెడీ నీకు ఫస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ట్రా కాస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాను కదా సార్. హౌ టు క్యాలిక్యులేట్ ఎక్స్ట్రా కాస్ట్ సార్? ఫస్ట్ ఈఓక్యూ సైజ్ దగ్గర టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ టోటల్ క్యారింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయి, కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ ప్రపోజ్డ్ ఆర్డర్ సైజ్ దగ్గర టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ టోటల్ క్యారింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయి. రెండు మధ్య డిఫరెన్స్ తీసుకో, దట్ ఈస్ ద ఎక్స్ట్రా కాస్ట్. దట్ ఎక్స్ట్రా కాస్ట్ టు బి కాంపన్సేటెడ్ బై డిస్కౌంట్. ఆ ఎక్స్ట్రా కాస్ట్ దేంతో కాంపన్సేట్ అవ్వాలి? డిస్కౌంట్ ఫార్మాట్లో కాంపన్సేట్ అవ్వాలి. రైట్, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ముందు ఎక్స్ట్రా కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. బిట్ నంబర్ సి. At EOQ, total ordering cost, total carrying cost is equal to square root of 2AOC or TOC plus TCC. సార్ ఈఓక్యూ సైజ్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. నేను ఎప్పుడు షార్ట్ కట్ ఆప్షన్ వాడతాను. 2AOC దట్ ఈజ్ ఈక్వల్ 2 into A యాన్యువల్ డిమాండ్ 40,000 ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 750 into 15 rupees. Multiply చేయండి సార్. 2 into 40,000 into 750 into 15 into root apply చేయండి సార్. 30,000 సార్. సో అడిషనల్ కాస్ట్ 30,000 సార్. అడిషనల్ కాస్ట్ 30,000 అంటే ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ 30,000. ఇది ఈఓక్యూ సైజ్ ఫాలో అయితే. మరి అట్ ప్రపోజ్డ్ ఆర్డర్ సైజ్, సార్ ప్రపోజ్డ్ ఆర్డర్ సైజ్ ఎంత సార్? దట్ ఈజ్ 10,000 కేఎస్ సార్. సార్ 10,000 కేఎస్ అని మీకు ఎలా ఐడియా వచ్చింది సార్? చాలా సింపుల్. 4 ఆర్డర్స్లో 40,000 అన్నాడు. సో పక్కన బ్రాకెట్లో 40,000 డిమాండ్ డివైడ్ బై 4 ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ 10,000 కేస్. ఓకేనా? రైట్. సో అట్ ప్రపోజ్ ఆర్డర్ సైజ్ టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ టోటల్ క్యారింగ్ కాస్ట్. అడిషనల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టూడెంట్ ఫాస్ట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 2AOC వేస్తాడు బౌల్డ్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2AOC వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఈఓక్యూ సైజ్కే ఆ షార్ట్ కట్ యూస్ చేయాలి. వేరే సైజెస్కి కంపల్సరిగా లెంతీ ఫార్ములా ఏంటది? TOC ప్లస్ TCC. That is equal to number of orders into ordering cost per order. TOC అంటే number of orders into ordering cost per order plus TCC half of the order size into carrying cost per unit per annum. Half of the order size into carrying cost per unit per annum. Number of orders sir, 4 orders కదా సార్ క్వశ్చన్లో ఇచ్చాడు. 4 orders.
ఆర్డర్కి అయ్యే కాస్ట్ సార్, ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 750. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 750. ఓకేనా? ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 750. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఆర్డర్ సైజ్. సార్ ఇఫ్ కంపెనీ ఫాలోస్ 10,000 కేస్, హాఫ్ ఆఫ్ ద ఆర్డర్ సైజ్ ఎంత? 10,000/2 ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం సార్. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం 15 రూపీస్. 15 రూపీస్. రైట్. సో 4 into 750, 3,000. నెక్స్ట్ 10,000 divided by 20, 5,000 into 15 is equal to 75,000. సో 78,000. అబ్బా చూడండి సార్, ఈఓక్యూ సైజ్ దగ్గర అయితే 30,000 అడిషనల్ కాస్ట్ అవుతుంది. అదే 10,000 కేస్ దగ్గర అయితే అడిషనల్ కాస్ట్ 78,000 అవుతుంది. హౌ మచ్ ఎక్స్ట్రా కాస్ట్ అంటే 78 minus 30, 48,000 rupees. So therefore extra cost to be incurred, extra cost to be incurred, extra cost to be incurred 78,000 minus 30,000, 48,000 rupees. Bah. Sir, ఈ 48,000 డిస్కౌంట్ రూపంలో కాంపెన్సేట్ అవ్వాలి సార్. ఓకే, ఫోన్ తీసుకోండి, సప్లయర్ ఫోన్ చేద్దాం. హలో సప్లయర్ అండి. సార్ మేము సార్ ఎక్స్ లిమిటెడ్. చెప్పండి సార్. ప్రజెంట్ 2,000 కేస్ ఆర్డర్ సైజ్ ఫాలో అవుతున్నాం సార్. అవును, మరి 20 times ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి వస్తుంది సార్. ప్రపోజల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం ప్రపోజలు? అదే సార్, ఆర్డర్స్ 20 times అనేది కరెక్ట్గా లేదు సార్. 4 ఆర్డర్స్లో మేము తీసుకుందాం అనుకుంటున్నాం సార్. వెరీ గుడ్. మీకు కూడా కాస్త బల్క్గా అమౌంట్ వస్తుంది కదా సార్. కరెక్టే సార్. చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటండి సార్, బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నప్పుడు మరి కాస్త డిస్కౌంట్ ఇస్తారా సార్? ప్రజెంట్ యూనిట్ ప్రైస్ 60 రూపీస్ కదా, కాస్త మరి 60 రూపీస్లో కొంత డిస్కౌంట్ ఇవ్వండి సార్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మనం వెంటనే అనకూడదు, వెంటనే చెప్పాలి. సార్ ఎలా సార్, ఎలా చెప్పాలి అంటే, సార్ నీకు ఎక్స్ట్రా ఎంత అవుతుంది? నీకు ఎక్స్ట్రా ఎంత అవుతుంది సార్? 48 అవుతుంది కదా, 48,000 అవుతుంది సార్. వాడి దగ్గర నుంచి నువ్వు ప్రొక్యూర్ చేసే రా మెటీరియల్ ఐటమ్ క్వాంటిటీ ఎంత? 48,000. క్వాంటిటీ ఎంత సార్? నువ్వు ప్రొక్యూర్ చేసే క్వాంటిటీ. డిమాండ్ ఎంత సార్? నువ్వు పర్చేజ్ చేసే క్వాంటిటీ ఎంత సార్? యాన్యువల్లీ పర్చేజ్ చేసే క్వాంటిటీ 40,000 సార్. సో 48,000 డివైడ్ బై 40,000 వేస్తే 1.2 అంటే 1 రూపీ 20 పైసా పర్ కేజీకి డిస్కౌంట్ అడగాలి. అంటే ప్రజెంట్ 60 రూపీస్ కదా, 58.80 అడగాలి. అంటే నీకు రిడక్షన్ అంటే తగ్గింపు, రిడక్షన్ ఇన్ ద పర్చేజ్ ప్రైస్ ఆఫ్, reduction in the purchase price of raw material, reduction in the purchase price of raw material is equal to 48,000 rupees extra cost. ఎన్ని యూనిట్స్ మీద? 40,000 యూనిట్స్ మీద అది కాంపన్సేట్ అవ్వాలి. సో నువ్వు పర్చేజ్ చేసే క్వాంటిటీ మీద అది కాంపన్సేట్ అవ్వాలి. అంటే పర్ యూనిట్కి రిడక్షన్ ఇన్ ద పర్చేజ్ ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ రా మెటీరియల్, రిడక్షన్ ఇన్ ద పర్చేజ్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్. సో రిడక్షన్ ఇన్ ద పర్చేజ్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్ 1.2. సో పర్ కేజీకి 1 రూపీ 20 పైసా నాకు రిడక్షన్ కావాలి సార్. పర్సెంటేజ్ ఎక్స్ప్రెస్ చేయండి సార్ అంటాడు ఒక్కోసారి. పర్సంటేజ్ సార్, 60 రూపీస్కి 1 రూపీ 20 పైసా డిస్కౌంట్ ఇవ్వండి సార్. సార్ పర్సెంటేజ్ ఎక్స్ప్రెస్ చేయండి సార్, మీరు ఇస్తేనే ఇస్తాను. అబ్బో 60 రూపీస్కి సార్, ఫర్ 60 రూపీస్కి నేను అడిగిన ఎంత? 1.2 రిడక్షన్ అడిగాను సార్. మీరు పర్సనల్ ఎక్స్ప్రెస్ చేయమన్నారు కదా, అంటే ఫర్ 100 రూపీస్కి క్వశ్చన్ మార్క్. 100 రూపీస్కి క్వశ్చన్ మార్క్ వేస్తే ఆటోమేటిక్గా నీకు 1.2 డివైడ్ బై 60 ఇంటూ 100. 1.2 డివైడ్ బై 60 ఇంటూ 100 సార్. 2% సార్.
ఓకే శాంక్షన్ 2% కాబట్టి ఇస్తానండి. ఎప్పుడైతే ఆయన 2%కి ఓకే అన్నాడో డిస్కౌంట్కి, వెంటనే మనం ఇక నుంచి 20 ఆర్డర్స్ని బంద్ చేసి ఈఓక్యూ సైజుని బంద్ చేసి 10,000 సైజ్ ఫాలో అవ్వచ్చు. ఆయన నేను 2% డిస్కౌంట్ ఇవ్వనన్నా అనుకోండి, ఈఓక్యూ సైజు ఫాలో అవ్వాలి. సో మాట్లాడుతూ రావాలి, వాడు అడిగినప్పుడు వెంటనే నువ్వు చెప్పాలి. సో అడిగిన క్వశ్చన్ కూడా అదే. వాడు ఏమడిగాడు, ద కంపెనీ ప్రపోజ్ టు రేషనలైజ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ క్వార్టర్లీ బేసిస్. అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ని కనుక తగ్గించుకున్నట్లయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ షుడ్ బి నెగోషియేటెడ్ అన్నాడు. సో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ షుడ్ బి నెగోషియేటెడ్. ఎంత చూసింగా పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్, percentage of discount in the price of raw material, should be negotiated. So percentage of adega sir adigindi, percentage of discount in the price of raw material should be negotiated entandi ante 2%. So percentage of discount in the price of raw material should be negotiated is equal to 2%. So 60 rupees ki 1.2 rupees reduction కావాలి. దాని పర్సనల్ ఎక్స్ప్రెస్ చేయమని అనుకోండి, 100కి వేస్తే సరిపోతుంది. అది జస్ట్ కామన్ సెన్స్ అనమాట. రైట్ ఆన్సర్ కూడా 2% కరెక్ట్గా సార్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సార్. రైట్.